నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. రచ్చబండ మనం 'త్రిబుల్ ఆర్' గారిది అంతకుముందు చూసాం. అవును. ఏది ఆయన ఆ పార్టీలో ఉండే వ్యంగ్యాస్త్రాలు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వేస్తూ ఉన్నారు. అవును. సో, పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇయ్యలేదని ఏమన్నా ఆళ్ళకేమన్నా బూనారా? లేకపోతే అప్పుడప్పుడు కొంత ఆ స్వరంలో ఏది ఒక వ్యంగ్యాస్త్రాలు అనుకోవచ్చు. అవును. ఆ! ఈ అవును. మధ్య 2, 3 సందర్భాల్లో కూడా అలా జరిగాయి. అవును. అవును. ఆ! దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంజి గారు, ఇక్కడ ఏ మాటకి ఆ మాట మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ఆయన యొక్క దురాగతాలని అదే పార్టీలో ఎంపీగా గెలిచి బయటకొచ్చి ఎవ్వరూ మాట్లాడటానికి ధైర్యం చేయనటువంటి రోజుల్లో ఫస్ట్ టైం బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. గత 3 సంవత్సరాలుగా, దాదాపుగా 3 సంవత్సరాల పైనుంచి ఆయన రచ్చబండ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అటాక్ ఇచ్చారో, కేవలం ఈయన రచ్చబండ ద్వారా అంత అటాక్ ఇచ్చి, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా అంత ఫేమస్ అయ్యారు రఘురామకృష్ణరాజు గారు. అవును. దానికి తగ్గట్టుగానే ఆయన మీద జరిగినటువంటి దాడి, అరెస్ట్ చేసి దాదాపు చంపేయాలి అన్నంత స్థాయికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆదుకున్నటువంటి పద్ధతి, నైతికంగా, తర్వాత న్యాయపరంగా ఆయన అందించినటువంటి సహకారం మర్చిపోలేను. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను ప్రాణాలతో బయటకొచ్చేవాడిని కూడా కాదనేటువంటిది స్వయంగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి మాట. అయితే సహజంగానే గోదావరి జిల్లా భాషలో ఉండేటువంటి గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఆ వెటకారం, ఆ మాట్లాడే పద్ధతి జనానికి బాగా నచ్చింది. ఆయన ఓవర్ నైట్‌లో ఒక మాటలో చెప్పాలంటే సూపర్ స్టార్ లాగా అయిపోయారు. సో, అది పార్ట్ 1. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని, ఒక రకంగా మీరు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు తూర్పారబట్టారు. అది ఎంతో కొంత తెలుగుదేశం విజయానికి అది ఆహ్, స తోడైనటువంటి మాట వాస్తవం. అవును. అయితే ఆ సహజంగా తనలో ఉన్నటువంటి ఆ గుణాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో, తను అనుకున్నది జరగనప్పుడు సంయమనం అనేటువంటిది అప్పుడప్పుడు ఆయన కోల్పోవటం మనం చూసాం. ఆయన్ని అందరూ చాలామంది అభిమానించేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ ముందు నాకు నర్సాపురం సీటు కావాలి, ఆయన భీష్మించుకొని కూర్చోవటం. తర్వాత ఆ సీటు ఎవరికి ఏ పార్టీకొస్తుందో పొత్తులో, ఆ పార్టీలో చేరతానంటే ఒక పార్టీ అనేది లేకుండా, తెలుగుదేశం వస్తే తెలుగుదేశంలో చేరతాను, లేకపోతే బీజేపీ వస్తే బీజేపీలో చేరతాను, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్‌కి దాంట్లో చేరతానన్నప్పుడేంటంటే, కొంతమందికి ఏంటిది అనిపిచ్చింది. ఎందుకంటే నేను బియాండ్ పార్టీస్, నన్నెవరైనా సరే తీసుకోవాల్సిందే, నేను తప్పితే అక్కడ లేదు అనేటువంటి కొంచెం అహంకారం దాంట్లో ధ్వనించింది. సరే, ఏ కారణాల మూలైతేనేమి, మిగతా అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విన్నప్పటికీ బీజేపీ ఈ ఒక్క విషయంలో మాత్రం పట్టుబట్టారు. ఇవ్వటానికి లేదు, మా వాళ్ళని పెట్టాల్సిందే అని. అన్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవాల్టికి మనకు గుర్తున్నాయి. ఆవేశంతోటి నాకే ఒక సీట్ ఇప్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, పోలవరానికి నిధులు తీసుకొస్తానంటే మనం ఎలా నమ్మాలి? ఈ చిన్న పని చేయించలేనాడు, అది ఎలా చేస్తాడు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఆయన తెలిసన్నాడో తెలియకన్నాడో తెలీదు గానీ, అలాంటి డైలాగు ఎలక్షన్స్ ముందు పెట్టుకొని చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఎలక్షన్స్ ముందు అలా మాట్లాడటం అనేటువంటిది ఆయన అభిమానుల్లోనే చాలామందికి ఏంటిది అనేటువంటి ప్రశ్నలు రేకెత్తించింది. ఆ తర్వాత నిజంగా ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇంత కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి సమస్య ఇదే పెద్దదనిపించింది ఆయనకి. ఓకే. ఎందుకంటే ఉండిలో నిలబెట్టాలనుకున్నప్పుడు ఉండి అనేటువంటిది బలమైనటువంటి స్థానం. కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడు 2019 ఎలక్షన్స్‌లో ఉండి స్థానంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. గెలిచినప్పుడు అక్కడ ఉన్నదంతా రాజులే. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు, అంతకుముందు పోటీ చేసిన ఆయన రాజు, ఈయన రాజుగారే. సో, ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత సేవ చేశాడు కాబట్టి అకామిడేట్ చేద్దాం అన్న సందర్భంలో కూడా ఆయన పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు టికెట్ వచ్చే వరకు అవి కూడా కొంచెం చికాకు తెప్పించింది. ఆ తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత అతను తెలుగుదేశం ఇది ఆశించినటువంటి అతను రెబెల్‌గా పోటీ చేశాడు. కొన్ని వేల ఓట్లు ఆయన చీల్చుకున్నాడు. లేకపోతే ఇంకా పెద్ద మెజారిటీతోటి గెలవాల్సింది రఘురామకృష్ణరాజు గారు. ఓకే. సో, సీటొచ్చి ప్రచారం చేసే సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు, ప్రజలు నన్ను
అసెంబ్లీ స్పీకర్ స్థానంలో చూడాలనుకుంటున్నారు. లేకపోతే కొంతమంది వెళ్ళి మీరు హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది అంటే ఈయన ముసిముసి నవ్వులు లేకుండా చూద్దాం లేదు వచ్చినప్పుడు అంటూ ఏంటంటే ఇప్పుడు విలేకరులు అనేటువంటి వాళ్ళు మీకు తెలుసు. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా మనసులో ఉన్న కోరికను బయట పెట్టించాలని చూస్తారు. రాజకీయ నాయకులు సంయమనం పాటించకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ట్రాప్లో పడిపోతారు. అవసరం లేని కూడా మాట్లాడేటువంటి ప్రమాదం ఉంది. సో అలాంటప్పుడు చాలా అంత అనుభవం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం. సరే, ఎన్నికలు అయిపోయినాయి. ఊహించినటువంటి భారీ మెజారిటీ తోటి కూటమి అధికారంలోకి వచ్చింది. అందరితో పాటు ఆయన కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ అనేకమైనటువంటి సమీకరణాలు ఇప్పుడు మీకు ఒక 120 సీట్లతోనో 110 సీట్లతోనో గెలిచిందనుకోండి, 110లో ఉన్నటువంటి వాళ్ళల్లో 25 మందిని ఇవ్వటం అనేటువంటిది కొంచెం తేలికైనటువంటి ఇది నాయకుడికి. ఓకే, క్యాబినెట్లో ఆ క్యాబినెట్లో. ఓకే, కానీ 164 మంది దాదాపు మొత్తం గెలిచేశారు. ఇటు బీజేపీ నుంచి అటు పవన్ కళ్యాణ్ గారు అయితే 100%, బీజేపీలో పోటీ చేసిన 10లో 8 గెలిచారు. వీళ్ళు 144 పోటీ చేస్తే 135 గెలిచారు. అవును, ఇంకెక్కడి నుంచి అకామిడేట్ చేయాలి ఎంతమందిని? అప్పటికీ రకరకాలైనటువంటి ఎక్సర్సైజులు చేసి వాళ్ళల్లో ఒక 4-5 సార్లు ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళని అనేక మంది సీనియర్లను కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళని కొంతమందిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఈయనకి మళ్ళీ అసంతృప్తి. ఎవరన్నా వెళ్ళి అడిగితే ఆ రాజుల నుంచి ఒక రిప్రజెంటేషన్ లేకపోవటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే రాజులు కూడా వేశారు కదా, పోనీ నేను కాదు మా రాజులోనే ఒకళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేయటం. తర్వాత నిన్న ఇంటర్వ్యూలో ఏదో చూశాను, వాళ్ళు అడుగుతూ ఉంటే అవునండి ఇవ్వలేదు, దాన్ని నాకేం బాధ లేదు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికంతా అవును సార్ బ్రహ్మాండం అనేటువంటి వాళ్ళని ఆయన తీసుకోవాలని ఉండొచ్చు. నేను ఏదన్నా ఉంటే నిజంలాగా మాట్లాడతాను కాబట్టి ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు. ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది పార్టీకి రఘురామకృష్ణరాజు గారికి కూడా శ్రేయస్కరం కాదు. ఆయన అనుభవజ్ఞుడు. ఆయన నోటీస్కి వెళ్ళాలని నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఏ రకమైనటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరనేది పక్కన పెట్టండి, బాధపడ్డటువంటి వేలాది లక్షలాది మందిలో మీరొకళ్ళు. ఒక రాక్షస పాలన జరిగినప్పుడు అందరూ బాధితులే. సో దాన్ని దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకున్న తర్వాత సాధారణ కార్యకర్త దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక ఆకాంక్షలతో మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్న ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేయటం అనేటువంటిది మీ ప్రథమ కర్తవ్యం. అలాంటప్పుడు వ్యక్తిగత త్యాగాలకి సిద్ధంగా ఉండాలి. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనకు అధికారంలోకి రాలేదు అనగానే మనం వెంటనే వ్యంగ్యాస్త్రాలు అంతకుముందులాగానే మీ సహజ శైలిలో చేస్తే అది పార్టీని ఇరుకుని పెడుతుంది. కాలక్రమేణా మీరు ఆ రచ్చబండ అలవాటు కనుక మానుకోకపోతే వీళ్ళు ఖచ్చితంగా మైకులు పెడతారు. మీరు ముందు ఒక 5 నిమిషాలు సంయమనంతో నాకు తెలియదు నో కామెంట్స్ అంటారు. ఆ తర్వాత మీరు ఒకసారి ఓపెన్ అయ్యారంటే ఏం మాట్లాడతారో మీ మీద మీకు కంట్రోల్ ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ప్రభుత్వానికి సహకరించే విధంగా ఉండాలి. కానీ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి. అదేంటనేది అధినేతకు వదిలేస్తే సరైన సమయంలో సరైనటువంటి గౌరవాన్ని మీకు కల్పిస్తారు. వాడు బుచ్చయ్య చౌదరి గారికి ఇవ్వలేకపోయారు. ఆ ప్రోటైమ్ స్పీకర్ అనేటువంటిది ఒకరోజు పదవి అయినా ఎంత గౌరవంగా తీసుకొచ్చి ఇచ్చారు. అదే అయ్యన్న పాత్రుడు గారు ఎన్ని రకాలైనటువంటి అవమానాలు పడ్డారు, ఆయనకి సముచిత స్థానం కల్పించారు కదా. కాబట్టి ఆయన మనసులో ఏదో ఉంది, అది బయటికి వచ్చే వరకు మీరు ఇచ్చేయాలి. కానీ ఇలా కాకుండా పార్టీ కంటే అధినేత కంటే నేను గొప్పవాడిని అనేటువంటి తత్వంలో ఇండైరెక్ట్గా మీరు మాట్లాడినా మరో కేసునేని నాని అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే నానిగారి వ్యవహార శైలి కూడా చూసాం. తెలుగుదేశం పార్టీని బట్టి, చంద్రబాబు నాయుడు గారిని బట్టి నాకు ఈ స్థాయి వచ్చింది అనుకోలే. అసలు నేను ఇక్కడ గెలిచాను అంటే నా ఇదే సామర్థ్యం అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నేను వెళ్ళి 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చాను, అసలు విజయవాడ అంటే నేనంటేనే విజయవాడనే. ఏమైంది మొన్నటి ఎలక్షన్లో? 6 నెలల ముందు వరకు కేసినేని చిన్ని పేరు కూడా ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళకి తెలుసు, కానీ విజయవాడ ప్రజలకు తెలియదు. అలాంటి ఆయన్ని 2 లక్షల పైన మెజారిటీతో విజయవాడ నియోజకవర్గం పుట్టిన తర్వాతనే అత్యధిక మెజారిటీ వచ్చింది. కాబట్టి పార్టీ కంటే వ్యక్తులు పెద్దవాళ్ళు కాదు. అధినేత ఎంతగా నలిగిపోయి ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్, ఎన్ని రకాలు తగ్గి, ఎన్ని రకాల త్యాగాలు చేసి వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు వీలైతే సహకరించాలే. కానీ ఇలాంటి ఇరుకుని పెట్టే మాటలు మాట్లాడటం అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారి
స్థాయికి తగ్గట్టుగా ఉండదనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు రఘురామ్ గారు చేసిన సర్వీసు చాలా ఎవరు మర్చిపోకూడదు. మర్చిపోలేము చాలా గొప్ప కదా. సర్వీస్. దాంట్లో అనుమానం లేదు. సో ఈయనకి సముచిత స్థానం అనేది ఉంటుంది ఫ్యూచర్లో. యెస్. అంటే కొంచెం సంయమనం పాటించాలి. కొద్దిగా. ఎందుకంటే అదే. నామినేటెడ్ పదవులు ఉమ్. క్యాబినెట్ ర్యాంక్‌తో సమానంగా ఉన్న పదవులు చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇంకా టీటీడీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అసలు. అవ్వలేదు, ఇంకా మొదలవ్వలేదు మొదలవ్వలేదు కదా. కదా. అదే. మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని, మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని, ఆ ప్రతిపక్షాలని మీరు ధీటుగా ఎదుర్కొనేటువంటి మీ మీ స్కిల్స్‌ని వాడుకునేటువంటి సందర్భం వస్తుంది. సో, తొందరపడి మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే, అధినేత దృష్టిలో మైనస్ పాయింట్లు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీ వ్యవహార శైలి అంతకుముందు చూస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయిందనుకోండి, అందరికీ ఇబ్బంది. సో, ఇది కూడా ఉంటుంది కాబట్టి, మీరేదో ఆయన దగ్గర గుడ్ బుక్స్‌లో ఉండాలని నేను అంటలేదు. కొద్ది కాలం ఒక 2 నెల్లో, 3 నెల్లో, 6 నెల్లో కామ్‌గా ఉంటే, ఖచ్చితంగా మీదంటూ రికగ్నిషన్ ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా మీ కాంట్రిబ్యూషన్ మీరు కాదంటలేదు. ప్రతి వాళ్ళు రఘురామకృష్ణరాజు గారికి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని లక్షలాదిగా మెసేజెస్ వచ్చినాయి. అదేంటంటే ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి అభిమానం, మీరు చేసినటువంటి సేవ. దానికి తగిన సమయంలో తగిన గుర్తింపు వస్తుంది కాబట్టి అప్పుడు దాకా కొంచెం సంయమనంతోటి, కొంచెం ఓపికతో ఉండాలనేటువంటిది నా భావన.